అయితే కాంగ్రెస్ పార్టీ తన జాబితాలో దాదాపుగా ఇప్పటికీ 100 సీట్లను అనౌన్స్ చేసింది. మొదటి విడతలో 55, రెండో విడతలో 45. ఈ 100 స్థానాలను సునాయాసంగా అనౌన్స్ చేసినప్పటికీ కూడా 10-19 స్థానాలకి సంబంధించి ఒక లెక్క తేల్చుకోలేకపోతుంది కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ కి సంబంధించి ఇప్పటిదాకా ఒక పీట ముడిపడింది. ఎలాంటి పురోగతి కూడా కనిపించలేదు. దాదాపుగా లెఫ్ట్ పార్టీస్ కి 4 సీట్లు అనౌన్స్ చేశారు. సిపిఐకి 2, సిపిఎంకి 2. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యం, పారాషూట్ లో వచ్చిన నేపథ్యంలో ఇక వాటిలో కొద్దిగా చేంజెస్ చేసి లెఫ్ట్ పార్టీస్ కి ఇవ్వాలా, ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద మరొక సందిగ్ధత ఏర్పడింది. సిపిఎంకి 1, సిపిఐకి 1 ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అలాగే వాళ్ళకి ఎమ్మెల్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఐకి ఒక ఎమ్మెల్సీ, సిపిఎంకి ఒక ఎమ్మెల్సీ ఇద్దామని చెప్పి ఆలోచన కూడా ఉంది. ఈ ప్రతిపాదన ఇప్పటికే ఆల్రెడీ సిఎల్పి నేత బట్టి విక్రమార్క లెఫ్ట్ పార్టీస్ నేతలతో చర్చించడం జరిగింది. అయితే వాళ్ళు అందుకు ససేమిరా అన్నారు. 2 సీట్లు కంపల్సరీగా కావాలని చెప్పేసి అన్నారు. వాళ్ళ కోసం వైరా, మిర్యాలగూడ, కొత్తగూడెం అలాగే ఇక చెన్నూరు స్థానాలని కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు చెన్నూరు స్థానాన్ని కాంగ్రెస్ మెలికిపెట్టింది. ఇక్కడ చూసుకున్నట్టుగైతే చెన్నూరు ఇవ్వడం లేదు లెఫ్ట్ పార్టీస్ అని చెప్పేసి మెలికిపెట్టింది. ఈ నేపథ్యంలో చెన్నూరు విషయం ఏం చేస్తారంటే ఇప్పుడు బీజేపీ నుంచి వివేక్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. వివేక్ కొడుకు గాని చెన్నూరు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రిజర్వ్ చేసి పెట్టింది. ఈ నేపథ్యంలో కొంత ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, నెక్స్ట్ లెఫ్ట్ పార్టీస్ కి ఇంకా సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఏం చేయాలి అనే దాని మీద తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన తుది కసరత్తు జరిగిపోతుంది. ఈ కసరత్తు తర్వాత సిఈసికి వెళ్ళి సిఈసి నుంచి జాబితా అనేది నవంబర్ 3వ తారీఖు తర్వాతే 3వ జాబితా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న. ఎన్నికల నోటిఫికేషన్ టయానికి తుది జాబితా విడుదల చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ రేపు సిఈసి జరిగినప్పటికీ కూడా జాబితా విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. దాంతోపాటు ఆల్రెడీ అనౌన్స్ చేసిన జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి అందిన సమాచారం ప్రకారం 4 స్థానాలు ఆల్రెడీ 100 స్థానాలకు అనౌన్స్ చేసిన 4 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయని కూడా తెలుస్తోంది. ఇక ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 19 ఈ స్థానాల్లో ఇక 4 స్థానాలు పోటీకి రెడీగా ఉన్నారు. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి రెడీగా ఉన్నారు. ఇక చెన్నూరు నుంచి చూసుకున్నట్లయితే నల్లాల ఓదేలు అలాగే వివేక్ సంబంధించి వివేక్ వస్తే వివేక్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి, ఇక తుంగతుర్తి వచ్చేసరికల్లా మోత్కుపల్లికి విషయమై ఇప్పటికే హైకమాండ్ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెషర్ తీసుకొస్తున్నారు. మరి మోత్కుపల్లికి ఇప్పుడు ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలి, తుంగతుర్తికి సంబంధించి ఇంకెవరికి ఇవ్వాలని దాని మీద కొంత అక్కడ సమీకరణ చేస్తున్నారు. ఇంకా అది ఫైనలైజ్ కాలేదని చెప్పాలా. బాన్సువాడికి సంబంధించి ఏనుగు రవీందర్ రెడ్డిని కూడా బాన్సువాడిని తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇళ్లను చూసినట్టుగా ఇక్కడ పోటీ గట్టిగా ఉంది. ఇప్పటికే ఇల్లందుకు సంబంధించి కొంత అధిష్టానం దగ్గర అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా కొంత ప్రెజర్ వచ్చింది. అక్కడ చూసుకున్నట్టుగా పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లోపల మీటింగ్ జరుగుతున్న టైంలోనే అక్కడ బయటకు వచ్చి ధర్నా జరిగింది. సీటుకి సంబంధించి కూడా ఒక నిర్ణయం ఇంకా రాలేదు. ఇల్లందుకు సంబంధించి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక బలరాం నాయక్, ప్రవీణ్ నాయక్, బెల్లా నాయక్, లక్ష్మణ్ నాయక్ ఇలా ఒక 5-6 పేర్లు, దాదాపు 15 పేర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపుగా ఒక 3 పేర్లు మాత్రమే ఫైనల్ చేసినట్టు ఇప్పటిదాకా సమాచారం అందుతుంది. ఇక దీంతో పాటు ఇక డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్, అశ్వరావుపేట, కరీంనగర్, పటాన్చెరు, జుక్కాల, సూర్యాపేట, చార్మినార్ ఈ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కసరత్తు ఈరోజు జరగబోతుంది. మరి ఏదేమైనా సరే గెలుపు గుర్రాలని రంగంలోకి దింపాలని చెప్పేసి దీంతో సామాజిక న్యాయం పాటిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇప్పటిదాకా చూసుకున్నట్టుగైతే మాత్రం బీసీలకు 22 సీట్లు బీసీలకు కేటాయించారు. మరి దాదాపుగా జైపూర్ డిక్లరేషన్ ప్రకారం అయితే 50% SC/ST బీసీలకు కేటాయించాలి. ఆ ప్రకారం చూసుకుంటే ఇంకా 7 సీట్లు బీసీలకి కేటాయించాల్సి వస్తుంది. మరి దాదాపుగా రేవంత్ రెడ్డి కానీ అలాగే రాహుల్ గాంధీ కానీ ఇచ్చిన హామీ మేరకు 34 సీట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 2 చొప్పున మొత్తం టోటల్ గా 34 సీట్లు బీసీలకి ఉంది. మరి ఆ మేరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఈ జాబితాలో కనిపించదు. మరి మిగతా పార్టీలతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ సీట్లు బీసీ సీట్లు అయితే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దాంతో పాటు ఇక చూస్తున్నట్టుగా అయితే జాబితా
జాబితా తర్వాత ఒక నిరసనలు నిరసనల నేపథ్యంలో ఇంకా జాబితాని కట్టుదిట్టంగా రైట్, థ్యాంక్ యూ.